మంచిర్యాల జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ కుంభకోణం జరిగినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, గ్రామ సర్పంచులు ఈ దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాశీపేట, తాండూరు, వేమనపల్లి మండలాల్లో పనులు చేయకుండా చేసినట్లు ముందే ఎంబీ రికార్డు చేశారని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు బండారం బయటపడుతుందని నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా పనులు ప్రారంభించారంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో అయితే పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఎత్తుగడ వేశారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే వినోద్ అండతో కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా చేస్తున్నారని, వారికి అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తక్షణమే ఉపాధి హామీ పనుల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం దోపిడీ రాష్ట్రంగా దోపిడీ విధానంగా ఏర్పడి వ్యవస్థను ఈ బెల్లంపల్లి నియోజకవర్గం అయితే ప్రస్తుతానికైతే వినోద్ గారి ఎమ్మెల్యే నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తుంది. ఈ వేమనపల్లి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మండల స్థాయి నాయకులు మొత్తం గతంలో చూసిన ఎప్పుడన్నా ఎవరన్నా చిన్న పని చేయాలంటే ఆ పని చేసి రికార్డ్ చేసి ఆ వచ్చిన పైసలు తీసుకునే ఉండేది. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఎలాంటి పనులు లేకుండా ఎంఎన్ఆర్జీఎస్లో దాదాపు లక్షలాది బిల్లులు చేస్తుందంటే ఎంత మొత్తానికి బిల్లులు లేవట్టి ప్రభుత్వం దీని మీద ఎలాంటి విచారణ లేకుండా ఏఈలు, డిఈలు ఉన్నట్టు వారికి లోకల్ ఫీల్డ్ అసిస్టెంట్లు, లోకల్ ఉన్నటువంటి ఎంపీడీఓ కూడా కలిసి ఇంత అవినీతికి పాల్పడితే ఎంతవరకు కరెక్ట్. మరి ఉదాహరణ చెప్పాలంటే ఈ మండలంలో కేతన్పల్లి విలేజ్లో 3 రోడ్లకు ఎలాంటి చూసినా కూడా వర్క్ లేదు. ఆడ రోడ్ల కంకర లేదు, కనీసం మట్టి కూడా పోసిన సందర్భం లేదు. అక్కడ ఒక్కొక్క దాంట్లో 1,99,000, ఒక దాంట్లో 2 లక్షలు, ఒక దాంట్లో 1,80,000 రోడ్లు ఇట్లాంటి రోడ్లు పెట్టి అక్కడ ఎలాంటి కనీసం తట్టడి మట్టి లేకుండా బిల్లులు ఏవాడుతుందంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉంది. ఇక్కడ పంచాయతీ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం గమనించాలని చెప్తున్నా. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. దీనిపై ఎక్కడికైనా పోతాం. మేము రాబోయే కాలంలో మొత్తం ఈ మండల స్థాయిలో మిగతా కాన్స్టిట్యున్సీలో కానీ ఇవన్నీ పరిశీలన చేపించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సమస్యలపై కొట్లాడతాం. అయితే ఇటీవల ఎన్ఆర్జీఎస్ వర్క్ నుండి మా గ్రామానికి 25 లక్షలు అధికారులు 25 లక్షల 5 రోడ్లు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఎటువంటి వర్క్ పని మొదలు పెట్టకుండా ఒక కంకర కానీ ఇసుక కానీ 100 రోజుల ఉపాధి హామీ కూలీలు కానీ పని చేయకుండా అక్కడ ఎంబీ తయారు చేసి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. దీనిపై మేము అధికారులను అడగగా ఎవరు కూడా స్పందించకుండా రాత్రికి రాత్రే ఆన్లైన్ నుండి ఎంబీ డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మేము గ్రామ ప్రజలందరి తరఫున కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. దీనిపై విచారణ జరిపి తప్పుదోవ పట్టించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. మాకాడ వచ్చేసి ఎన్ఆర్జీఎస్ కింద 5 రోజులు శాంక్షన్ అయినాయి. వాటికి సిమెంట్, కంకర ఎటువంటి మెటల్ వేయకుండానే వర్క్ వేయకుండానే ఆన్లైన్లో ఎంబీ క్రియేట్ చేసిరు బిల్లుల కోసమని. ఈ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఇట్లాంటి ఫ్రాడ్ పనులు చేస్తారు. ఇవేవి జరగకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ కుంభకోణంకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే రికార్డులో లేనివి ఉన్నట్టు చూపించడం, లేకుంటే లేనివి ఉన్నట్టు చూపించడం, ఇలా ఇష్టానుసారంగా బిల్లులు తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే మంచిర్యాల జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. అసలు ఏదైతే బిల్లులకు సంబంధించి బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలంతో పాటు భీమిని, కన్నపల్లి, కాసుపేట, తాండూరు, వేమనపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా ఏదైతే గత ఫైనాన్స్ ఇయర్, గత ఆర్థిక సంవత్సరము ముగిసి గత నెల మార్చి 31న ముగిసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కోట్లాది రూపాయల ఉపాధి హామీ పనులు చేయకుండా కూడా ఎంబీ రికార్డు చేసి ఆన్లైన్లో నమోదు చేసి నిబంధనల విరుద్ధంగా కూడా ఇప్పుడు ఏదైతే పలు చోట్ల కూడా పలు గ్రామాల్లో కూడా నాసిరకంగా పనులు ప్రారంభించారు. దీనికి సంబంధించి కూడా అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు సర్పంచులు సూత్రధారులుగా ఉన్నారు. మొత్తంగా కోట్లాది రూపాయలు దాదాపు బెల్లంపల్లి మండలమే కనుక చూసుకున్నట్టయితే బెల్లంపల్లి మండలంలోని బుధాకుర్దు, అలాగే పెరకపల్లి గ్రామాలకు సంబంధించి లక్షలాది రూపాయల పనులు ఏదైతే అసలైతే ఈ పనులు
మార్చి 31కి ముందే పనులు జాతీయ ఉపాధి హామీకి సంబంధించి ఏదైతే ఆ పనులు మార్చి 31కి ముందే పనులు చేయాల్సి ఉన్నది. అయితే ఈ పనులు కాంక్రీట్ పనులు కావడం మూలంగా ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు పర్యవేక్షణలో ఈ పనులు జరగాల్సి ఉన్నది. అయితే అలాంటివి ఏమీ లేకుండానే హడావుడిగా ఏదైతే జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన నిధులు తిరిగి ఏదైతే 31లోగా ఆ నిధులు వెచ్చించకపోతే తిరిగి అవి రిటర్న్ వెళ్ళిపోతాయన్న ఏదైతే కారణంతో అటు అధికారులతోటి ఇటు కాంగ్రెస్ నాయకులు అలాగే అధికారులు కూడా కుమ్మక్కై పనులు చేయకుండా కూడా ఏదైతే మార్చి 31లోగా పనులు చేసినట్టుగా వాళ్ళంతా కూడా ఎంపీ రికార్డులతో పాటు ఆన్లైన్ లో కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలానికి దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల పనులు జరగని పనులకన్నిటి కూడా జరిగినట్టుగా కూడా ఎంపీ రికార్డు చేసి ఆన్లైన్ లో నమోదు చేశారు. కొన్ని చోట్లనేమో ఏదైతే ఇప్పుడు పనులు నాసిరకంగా ప్రారంభించారు వాస్తవం దీనికి నిబంధనల విరుద్ధంగా అలా చేయడానికి వీల్లేదు. అదే ఏదైతే అధికారులు కూడా అదే అంటున్నారు, నిబంధనల విరుద్ధంగా చేయడానికి వీల్లేదు. ఏదైతే మార్చి 31లోగా ఎంపీ రికార్డుతో పాటు అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలి. అధికారుల పర్యవేక్షణలో జరిగిన తర్వాతనే బిల్లులు సంబంధించిన కాంట్రాక్టర్లతో పాటు సర్పంచ్లకు కూడా బిల్లులు విడుదలైతే దానికి విరుద్ధంగా కూడా పలు చోట్ల కూడా కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా ఎలాంటి పనులు చేయకుండా కూడా ఆ బిల్లులు కూడా డ్రా చేసుకున్నట్టుగా కాంట్రాక్టర్ తెలుస్తుంది. దీని వెనుక కూడా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా వాటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు కూడా ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. ఇవంతా కూడా ఏదైతే మొత్తంగా అటు గ్రామాల్లో పనులు చేయకుండా కూడా చేసినట్టుగా లక్షలాది రూపాయలు డ్రా చేసుకోవడంతో అక్కడ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంత్రి వినోద్ అండతోనే ఇవాళ అటు ఏదైతే ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా ఏదైతే పనులు ఎలాంటి నాసిరకంగా కొన్ని చోట్ల చేయకుండా కూడా డబ్బులు రాస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు కల్పించుకొని విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.